హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తూ ఉండగానే 3 వారాలని కంప్లీట్ చేసుకోబోతుంది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి 2 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. ఈ వారం మరో కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ గురించి ప్రతి చిన్న విషయాన్ని చాలా క్షుణ్ణంగా ఆలోచించి వారిపై ఒక నిర్ణయానికి వస్తూ ఉంటాడు. బిగ్ బాస్ ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే అది ఎటువంటి మార్పు చేర్పు ఉండదనే చెప్పవచ్చు. బిగ్ బాస్ ప్రతి ఒక్కరి గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాడనే చెప్పవచ్చు. అయితే కంటెస్టెంట్స్ మాత్రం నన్ను బిగ్ బాస్ పట్టించుకోవడం లేదు, నేను ఏం చేసి బిగ్ బాస్ ఎవరిపై ఎప్పుడు ప్రేమ చూపించాలో బిగ్ బాస్కి బాగా తెలుసు. సమయం వచ్చినప్పుడు వారి గురించి చాలా గొప్పగా చెప్తుంటాడు. ఈ విషయం పలు సందర్భాలలో నిజమైంది కూడా. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఈరోజు నాగమణికంఠ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ నాగమణికంఠకి స్పెషల్ సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాడు. మామూలుగా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ బర్త్డేలు వచ్చినప్పుడు వారికి సడన్ సర్ప్రైజ్లు ప్లానింగ్ లాంటివి బిగ్ బాస్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే నాగమణికంఠకి బిగ్ బాస్ ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే ఇచ్చాడు. అదేమిటి అంటే బిగ్ బాస్ ఒక్కసారిగా నాగమణికంఠ మీరు స్టోర్ రూమ్కి రండి అని పిలిచి స్టోర్ రూమ్లో కేక్ అలాగే ఒక ఫోటో ఫ్రేమ్ని పంపించాడు. ఇక ఆ తర్వాత వాటిని తీసుకొని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళగానే హౌస్ మేట్స్ అందరూ కలిసి నాగమణికంఠకి బర్త్డే విషెస్ చెప్తూ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ అయితే చేశారు. కేక్ కూడా కట్ చేపించారు. అందరికీ కేక్ పెడుతూ నాగమణికంఠ చాలా ఎమోషనల్ అయ్యి ఇంతమంది సమక్షంలో నేను ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు, ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్లోనే ఇది నాకు కల నిజమైంది అంటూ నాగమణికంఠ చాలా ఎమోషనల్ అయితే అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ పంపించిన గిఫ్ట్ని ఓపెన్ చేయమని అందరూ చెప్పడంతో నాగమణికంఠ ఆ గిఫ్ట్ను ఓపెన్ చేసి చూసి తన భార్య కూతురుతో దిగిన నాగమణికంఠ కలిసి దిగిన ఫోటోని ప్రేమ్ రూపంలో కట్టించి నాగమణికంఠకి పంపించాడు బిగ్ బాస్. ఆ ఫోటో ప్రేమ్ని చూడగానే నాగమణికంఠ కన్నీళ్లు పెట్టుకుంటూ థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్పై ప్రశంసలు కురిపించారు. థ్యాంక్స్ బిగ్ బాస్, నేను ఇంతవరకు ఊహించలేదు అసలుకి ఇలాంటి ఓ గిఫ్ట్ నా కోసం మీరు పంపిస్తారు అని చెప్పుకొచ్చాడు నాగమణికంఠ. ఇక ఆ తర్వాత మరో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్ నాగమణికంఠకి. అదేమిటి అంటే తన భార్య మాట్లాడిన ఒక వీడియోని ప్లే చేసి చూపించడం అయితే జరిగింది. అందరినీ సోఫాలో కూర్చోపెట్టి వీడియో అయితే ప్లే చేశాడు బిగ్ బాస్. ఆ వీడియోలో నాగమణికంఠ భార్య మాట్లాడుతూ నాగమణికంఠకి జన్మదిన శుభాకాంక్షలు అయితే తెలిపింది. అలాగే నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, నువ్వు ఎక్కడ ఉన్నా ఇక్కడికి వచ్చేసే మణికంఠ, మనందరం హాయిగా జీవితాన్ని గడుపుదాము అంటూ చెప్పింది తన భార్య. దీంతో నాగమణికంఠ ఎమోషనల్ అవుతూ నేను ఏదైతే కోరుకున్నానో అదే మీరు నాకు అందించారు బిగ్ బాస్, నేను ఈ బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి ఇష్టపడింది కూడా కారణం ఏమిటి అంటే నేను నా భార్య నా బిడ్డని కలవడానికి మాత్రమే, అంతకంటే నాకు ఇంకా ఎక్కువ ఏది అవసరం లేదు, కానీ మీరు నాకు దాన్ని బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే అందించారు అంటూ థ్యాంక్స్ బిగ్ బాస్ అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తంగా నాగమణికంఠకి బిగ్ బాస్ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.